హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఐపీఎల్‌లో ఈసారి మెగా ఆక్షన్ రాబోతుంది కాబట్టి మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఏ ప్లేయర్స్‌ని రీటైన్ చేసుకుంటున్నారు, రీటైన్ అయ్యే 5 ప్లేయర్స్ ఎవరో మనం మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు వెల్కమ్ మీ అందరికీ ఎపిసోడ్ నెంబర్ 8 అన్నమాట. సో ఐపీఎల్ ఎపిసోడ్ నెంబర్ 8. సో మీరేమనుకుంటున్నారు, ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఏ ప్లేయర్స్ రీటైన్ అయితే బాగుంటుందో మీరు కింద నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి అనమాట. అండ్ ఆల్సో వీడియోని లైక్ కొట్టి స్టార్ట్ చేసేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మెగా ఆక్షన్ రాబోతుంది కాబట్టి మన ఎస్ఆర్ఎస్ టీంలో ఏ ప్లేయర్స్ రీటైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ఫస్ట్ 5 బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్ చాయిస్ ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్ రీటైన్ అవ్వకపోతే మరి ఏ ప్లేయర్ అవుతాడు? లైక్ ఫస్ట్ టైం ఐపీఎల్ క్యాప్టెన్సీగా ఎస్ఆర్హెచ్ ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఫైనల్స్ వరకు తీసుకెళ్ళబెట్టాడు. అండ్ ఆల్సో వైట్ బాల్ క్రికెట్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్స్లో ప్యాట్ కమిన్స్ ఒకడు. సో అట్లాంటి ప్లేయర్ని రీటైన్ చేసుకోకపోతే మరి ఎట్లాంటి ప్లేయర్ని రీటైన్ చేసుకుంటాం బాస్ మనం? సో ప్యాట్ కమిన్స్ ఫస్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో సెకండ్ వచ్చేసి అభిషేక్ శర్మని వాళ్ళు చాలా చాలా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అభిషేక్ శర్మ నుంచి. ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ శర్మ ఏ విధంగా ఆడాడంటే ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ మీద ఇన్వెస్ట్ చేసిన టైం ఇప్పుడు రిజల్ట్ రావడం వల్ల, ఆ రిజల్ట్స్ వల్ల అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ అంటే లైక్ టీమిండియాకి కూడా ఆడాడు. టీమిండియాకి ఆడడమే కాదు, టీమిండియాలో లైక్ జింబాంబే సిరీస్లో సెంచరీ కూడా కొట్టేశాడు బాస్. సో ఇట్లాంటి జర్నీ ఉన్న అభిషేక్ శర్మని వాళ్ళు రీటైన్ చేసుకోకుండా ఉంటారంటే కంపల్సరీ రీటైన్ చేసుకుంటారు. సెకండ్ ప్లేయర్ టు రీటైన్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఎవరైనా ఉన్నారంటే అది అభిషేక్ శర్మ అని మీరు ఫిక్స్ అయిపోండి. సో థర్డ్ ప్లేయర్ ఎవరు? ఈ థర్డ్ ప్లేయర్ గురించి చాలా యుద్ధాలు జరగబోతున్నాయి, చాలా క్యాలిక్యులేషన్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే మీరు ఫారెన్ ప్లేయర్స్ని ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ ఇంకా మీకు అద్భుతమైన ఛాన్స్ వస్తే ముగ్గురిని కానీ చేసుకోవాలి. ఇప్పుడున్న రూల్ ప్రకారం, ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం, ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే 2 ప్లేయర్స్. ఆల్రెడీ ఒక ప్లేయర్ని మనం తీసేసుకుందాం, ప్యాట్ కమిన్స్. ఇంకొక ప్లేయర్ ఎవరు? ఇంకొక స్లాట్లో ఎవరెవరు పోటీ పడుతున్నారంటే ట్రావెస్ హెడ్. మన అందరూ తెలుసు లాస్ట్ టైం ఉట్టికి చింపారేశారు ఓపెనర్గా వచ్చి. సో అట్లాంటి ట్రావెస్ హెడ్ని వదులుకోవడం మన ఎవ్వరికి ఇష్టం లేదు. కాకపోతే ట్రావెస్ హెడ్ కన్నా ఇంకో ఆప్షన్ కూడా ఉంది మనకి. ఎవరున్నారంటే క్లాసన్ అయితే అసలు వేరే లెవెల్ అబ్బా. క్లాసన్ ట్రావెస్ హెడ్ కన్నా ముందు నుంచే ఎస్ఆర్ఎస్ టీంతో ట్రావెల్ అవ్వుకుంటూ వస్తున్నారు. అంటే ఒక 3 ఇయర్స్ నుంచి క్లాసన్ అయితే ఎస్ఆర్ఎస్ టీంలో ట్రావెల్ అవ్వుకుంటానే వస్తున్నాడు. అంటే ఒక లైక్ ఎట్లా చెప్పాలంటే మేబీ ట్రావెస్ హెడ్ అయితే లాస్ట్ టైమే కొంచెం ఎస్ఆర్ఎస్ టీంలోకి వచ్చాడు. కాకపోతే మన క్లాసన్ ఎప్పటి నుంచో ఎస్ఆర్ఎస్ టీంకి ఒక వెన్నుముక్కలాగా నిలబడి, ఎప్పుడైనా టఫెస్ట్ సిచ్యువేషన్స్‌లో ఉంటే అక్కడ నిలబడి ఆపద్ బాంధవుడుగా ఎన్నోసార్లు పరువుని కాపాడాడు అంటారు కదా! సో అట్లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సో అట్లాంటి క్లాస్‌ని మనం వదులుకుంటామా అంటే వదులుకోవడం ఇష్టం లేదు. నెవర్ వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు. సో క్లాస్‌ని కాకుండా ఇంకో ప్లేయర్ ఎవరున్నారు ఈ కాంపిటీషన్‌లో అంటే మార్కరమ్. మేబీ మార్కరమ్ అంత అంచనాలకు తగ్గట్టుగా రాలేదు కానీ, బట్ మార్కరమ్ కూడా మంచి ప్లేయరే. సో ఈ ముగ్గురులో ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేసేద్దామంటే మార్కరమ్‌ని మనం ఎలిమినేట్ చేసేద్దాం. అంత రేంజ్‌లో మార్కరమ్ ఆడలేదు కాబట్టి మార్కరమ్ మనం పక్కన పెట్టేద్దాం. సో క్లాసన్ అంటే లైక్ క్లాసన్ ఎప్పటినుంచో మనకున్న ట్రస్టీ ప్లేయర్. ఒక వెన్నెముక్క లాంటి ప్లేయర్. ఒక ఆపద్ బాంధవ్ టైప్ ఆఫ్ ప్లేయర్. సో అండ్ ఆల్సో ప్రెజెంట్ టీ20 ఫార్మాట్‌లో వన్ ఆఫ్ ద బీస్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఎవరైనా ఉన్నారా అంటే అది క్లాసన్ మాత్రమే. సో అట్లాంటి క్లాసన్‌ని మనం వదులుకుంటామా అంటే వదులుకోము. సో థర్డ్ ప్లేయర్‌గా అయితే పక్కా క్లాసన్ మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే హెడ్ ఓకే. హెడ్‌ని వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే క్లాసన్ వేరే లెవెల్ అబ్బా! సో అందుకని ప్యాట్ కమిన్స్ అండ్ ఆల్సో క్లాసన్ ఫారెన్ ప్లేయర్స్‌గా రిటైన్ అయిపోతారు. సో ముగ్గురు ఇప్పుడు అయిపోయారు. ఆ ముగ్గురు ఎవరంటే అభిషేక్, క్లాసన్, ప్యాట్ కమిన్స్ అయిపోయారు. ఇంకో 2 స్లాట్స్‌కి మన ఇండియన్ ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. ఆ 2 స్లాట్స్‌కి పోటీ పడే ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ వచ్చేసి మన భువనేశ్వర్ కుమార్ అయితే పోటీ పడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఎప్పటినుంచో మన సన్‌రైజర్స్‌కి ఆడుతున్నాడు. డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో అండ్ ఆల్సో లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళి మ్యాచ్‌ని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి భువనేశ్వర్ కుమార్‌ని వదిలేసుకుంటామంటే లేదా రిటైన్ చేసుకోవాలని ఉంటది. నాకన్నా, మీకన్నా, సన్‌రైజర్స్ ఓనర్ కన్నా ఎవరికైనా రిటైన్ చేసుకోవాలని ఉంటది. సో భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఇంకెవరున్నారు కాంపిటీషన్‌లో అంటే షాబాస్ ఉన్నాడు. సో లాస్ట్ టైం షాబాస్ ఒక రేంజ్‌లో ఆడాడు. బౌలింగ్‌లో ఇచ్చి పడేసాడు. బ్యాటింగ్‌లో కూడా సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే లాస్ట్‌లో వచ్చి
అతను ఆడిన విధానం ఫ్యూ మ్యాచెస్ ఆల్మోస్ట్ గెలిపించాడు. గెలిపించిన మ్యాచెస్ గూడా ఉన్నాయి గాబట్టి, షాబాజ్‌ని ఒక ఆల్ రౌండర్‌గా, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా షాబాజ్ అహ్మద్‌ని మీరు కన్సిడర్ జేయొచ్చు. సో, అదొక చాయిస్ ఉంది. ఇంకో చాయిస్ ఎవరున్నారంటే ఎన్‌కేఆర్ నితీష్, మన తెలుగోడు. అంటే ఒక సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా అయితే లాస్ట్ టైమ్ ఉతికి చింపి ఆరేసాడని చెప్పుకోవచ్చనమాట. అంటే మీరు బ్యాటింగ్‌లో చూస్తే బ్యాటింగ్‌లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. బౌలింగ్‌లో చూస్తే బౌలింగ్‌లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఫీల్డింగ్‌లో చూస్తే ఫీల్డింగ్‌లో కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. సో, అట్లాంటి నితీష్‌ని కూడా రీటైన్ చేసుకోవాలనే ఉంటది. సో, లైక్ నితీష్ కూడా ఈ రీటెన్షన్ రేస్‌లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి నటరాజన్. నటరాజన్ విశ్వరూపం చూపించాడు లాస్ట్ టైమ్. యెస్. నటరాజన్ లైక్ పర్పుల్ క్యాప్ రేస్‌లో మన ఎస్ఆర్‌హెచ్ నుంచి ఎవరైనా ఉన్నారా అంటే నటరాజనే. టాప్ 5 కూడా కాదు. టాప్ 3లోనో, టాప్ 2లోనో ఉన్నాడు. సో, అట్లాంటి నటరాజన్‌ని, అట్లాంటి లెఫ్ట్ హ్యాండర్‌ని మీరు వదులుకుంటారా అంటే వదులుకోలేము. సో, అందుకని ఈ నలుగురా? భువనేశ్వర్ కుమార్, నితీష్, మన నటరాజను, ఇంకో పేరెవరో చెప్పానబ్బా! భువనేశ్వర్ కుమార్, షాబాజ్. సో, ఈ నలుగురు ప్లేయర్స్‌లో ఇద్దరికి మాత్రమే ఆప్షన్ ఉంది. సో, ఈ 3 ప్లేయర్స్ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి ఫిఫ్త్ ప్లేయర్‌గా భువనేశ్వర్ కుమార్‌ని తీసుకుంటారా? నితీష్‌ని తీసుకుంటారా? షాబాజ్‌ని తీసుకుంటారా? నటరాజన్ తీసుకుంటారా? ఈ నలుగురిలో ఆ ఇద్దరెవరు? దీని గురించి పెద్ద డిబేట్ అయితే వాళ్ళలో నడుస్తది. మనలో నడుస్తది. అందరికీ అదే క్వెషన్ మార్క్ అన్నమాట. సో, మీరేమనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటది? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? కూడా మీరు కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండనమాట. సో, ఇదనమాట 5 ప్లేయర్స్‌ని ఎవరైతే రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయో నా సైడ్ నుంచి. సో, ఆ లాస్ట్ 2 కూడా చెప్పేస్తున్నాను. నటరాజన్ అండ్ ఆల్సో ఎన్‌కేఆర్ కావచ్చు. ఆర్ ఎల్స్ ఎన్‌కేఆర్ అండ్ ఆల్సో షాబాజ్ అహ్మద్ కావచ్చని నేను అనుకుంటున్నాను. సో, మీరేమనుకున్నారు? మీ మీ రిటైన్ అయ్యే ప్లేయర్స్ లిస్ట్ ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీళ్ళు కాకుండా ఇంకా బెటర్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండనమాట. సో, ఇంకా వీడియోని లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానెల్ అనమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.